తిరుపతి జిల్లాలో డ్రగ్స్ కలకలం. డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్ అయ్యారు. ఇక గోవిందరాజస్వామి డ్రగ్స్ నెట్వర్క్ పై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. ఇక తిరుపతి జిల్లాలో డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితుల్లో ఒకరు టీటీడీ ఉద్యోగి కావడం తీవ్ర సంచలనంగా మారింది. పవిత్ర సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడటంతో భక్తులు, స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటీవల రేణుగుంట పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేయగా వారిలో ఒకరు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి రాహుల్ యాదవ్ గా గుర్తించారు. ఇక అతను తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ అర్చక భవన్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 10న నిర్వహించిన దాడుల్లో నిందితుల నుంచి సుమారు 3 లక్షల విలువైన 63-62 గ్రాముల మోత్ ఎండిఎం డ్రగ్స్, రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు, 4 సెల్ ఫోన్లు, 2 డిజిటల్ వేయింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయజీరామ్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి. థ్యాంక్ యూ రౌలి. తిరుపతి జిల్లాలో చూసుకుంటే మరొకసారి డ్రగ్స్ కలకలం అయితే రేపింది. ఇప్పటికే డ్రగ్స్ వాడుతున్నటువంటి యువతకు సంబంధించి ఇంజనీరింగ్ కళాశాలల వద్ద, మెడికల్ కళాశాలల వద్ద, అంతేకాకుండా ఎవరైతే యువతలు అంటే ఎటువంటి వర్క్స్ లేకుండా తిరుగుతూ ఉండేటువంటి వారి మీద తిరుపతి పోలీస్ ప్రత్యేక నిఘా కూడా ఉంచింది. ఈ క్రమంలో అనేక దాడులు కూడా చేసినటువంటి విషయాలు ఉన్నాయి. దానికి సంబంధించి మంచి ప్రతిఫలాలను కూడా పోలీస్ వ్యవస్థ ఆశించింది. అయితే తాజాగా మనం చూసుకున్నట్టయితే డ్రగ్స్ కేసులో అంటే చంద్రగిరికి, రేణుగుంటకు సంబంధించినటువంటి పోలీసులు ఒక డ్రగ్స్ కేసు అయితే ఛేదించారు. ఆ యొక్క డ్రగ్స్ కేసులో మనం చూస్తే టీటీడీ ఉద్యోగిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే దీంతో పెద్ద ఎత్తున టీటీడీలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఇటువంటి వ్యవహారం నడుస్తుందా అనేటువంటిది పెద్ద ఎత్తున దీని మీద వాళ్ళందరూ కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. మనకు తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయం ఏదైతే ఉందో ఆలయంలో కూడా అర్చక భవన్ ఉంది. ఆ అర్చక భవన్ కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ గా రాహుల్ యాదవ్ అని అతను కూడా వర్క్ చేస్తాడు. రాహుల్ యాదవ్ దీంట్లో అంటే ఈ యొక్క డ్రగ్స్ కేసులో ఓ నిందితుడుగా అంటే ముగ్గురిని అరెస్ట్ చేశారు. ముగ్గురిలో కూడా రాహుల్ యాదవ్ ఉండటం అనేది టీటీడీ ఉద్యోగస్తులందరిలో కూడా ఒక ఆందోళనకరమైనటువంటి చర్చ అయితే వస్తుందని మనం చెప్పవచ్చు. అయితే ఈ నెల 10వ తేదీన ఈ యొక్క రేణుగుంట పోలీసులు అరెస్ట్ చేసినటువంటి యొక్క డ్రగ్స్ కేసులో ముగ్గురులో ఉన్నారు. ముగ్గురు నిందితుల్లో కూడా ఈ యొక్క రాహుల్ యాదవ్ అనేటువంటి వ్యక్తి టీటీడీ ఉద్యోగి అయి ఉండటం కూడా ప్రధానంగా కూడా నగరంలో చర్చ వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అనేటువంటిది పోలీసుల యొక్క విచారణలో కూడా తేటతెల్లమైంది. అరెస్ట్ అయిన వారందరిలో కూడా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క టీటీడీ ఉద్యోగి, ఇంజనీరింగ్ ఉద్యోగి ఉండటంపై కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తం అవుతూనే ఉన్నాయి. అంటే ఒకవైపు ఎక్కువగా ఎవరైతే ఆకతాయిలుగా తిరుగుతూ ఉంటారో వాళ్ళు ఎక్కువ డ్రగ్స్ సేవిస్తూ ఉంటారనేటువంటిది ఒక ఎత్తు అయితే, ప్రత్యేకించి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ కేసులో ప్రధానంగా ఒక టీటీడీ ఎంప్లాయ్, అదే విధంగా ఒక ఇంజనీరింగ్ ఉద్యోగి ఉండటం అనేది గమనార్హం. అంటే ఇటువంటి కార్యక్రమాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు పోలీసు పూర్తిగా వ్యవస్థ యొక్క నిఘా ఏర్పడినప్పటికీ కూడా ఇలాంటివి కంటిన్యూ జరుగుతూ ఉండడం పట్ల కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి యొక్క తిరుమలకి ఇలాంటి వ్యవహారాలు చోటు చేసుకోవటం పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తుందనే చెప్పవచ్చు రవలి. అంతేకాకుండా ఈ యొక్క రాహుల్ గాంధీ అరెస్ట్ తో కూడా ఈ యొక్క సన్నిహితులకు సంబంధించినటువంటి ఉద్యోగస్తుల్లో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగినటువంటి అంటే ఈ విధంగా టీటీడీ ఎంప్లాయీ యొక్క డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినాడు అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున ఆ చర్చలకు తావిచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పోలీసు విచారణలో కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి వారు గుర్తులు అంటే పూర్తిగా ఇంకా ఎవరెవరికి వీళ్ళు ఈ యొక్క డ్రగ్స్ సరఫరా చేశారు, ఏంటి, ఎక్కడి నుంచి వీళ్ళు డ్రగ్స్ తెప్పించుకుంటున్నారు, ప్రస్తుతం ఎవరెవరికైతే ఈ యొక్క డ్రగ్స్ ని అందించారు అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున ఇప్పటికే పోలీస్ వ్యవస్థ పెద్ద ఎత్తున దాని మీద కూపిలాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క డ్రగ్స్, గంజాయి సేవిస్తున్నటువంటి వారి బయోచెక్ టెస్టులు కూడా నిర్వహించేటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క పోలీసులు ఆ పని యొక్క నిమగ్నమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే దాదాపు వీరి ముగ్గురు నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే 3 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి 63 గ్రాముల మెత్ స్వాధీనం కూడా పోలీసులు చేసుకున్నారు. నిన్న జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ఈ యొక్క వివరాలన్నింటినీ కూడా పోలీసులు వెల్లడించినట్లు మనకు తెలుస్తోంది రావలి. థ్యాంక్ యూ జయజీరామ్.